ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో తాను కూడా ఉన్నానని ప్రకటించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో 7 ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందన్నారు. ముందు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి, ప్రగతి భవన్ ఫామ్ హౌస్ కి పరిమితమైన ముఖ్యమంత్రిని చూసింది తెలంగాణ ప్రజలు. ఈరోజు నిరంతరం ప్రజల్లో ఉంటూ పనిచేస్తూ ప్రజల కోసం కష్టపడుతున్న ప్రభుత్వం, ఒక యువ నాయకుడు ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నారు. మార్పు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. మేము కోరుకున్న ప్రభుత్వం ఇటువంటిదేనో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి, వారి డిప్యూటీ బట్టి విక్రమార్క గారు, ఈ జిల్లాకు చెందిన ఇంకా మిగతా 2 మంత్రులు, యావత్ రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వానికి అండగా మద్దతు పలుకుతూ ఉన్నారు. రాబోయే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని కనీసం ఏర్పరుస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నా వరకు నేను ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడిగా, తర్వాత యువజన కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో ఉండి ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రధాన కార్యదర్శిగా, రెండో ముఖ్య స్థానమైన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి ఈ రోజుల్లో జాతీయ స్థాయిలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది.